పెళ్ళనే యజ్ఞానికి నేను బలిపశును కావటానికి నాకెంతకు బేరం కట్టారు. ఏమిటి విచిత్రంగా మాట్లాడుతున్నావు? నేనేమనరా నేను బేరం చేయడానికి? డోంట్ ట్రై టు బ్లాక్. వరకట్నం ఎంత తీసుకున్నారు? ఎన్నాళ్ళకి ఇంట్లో ఒక మగవాడు ఉన్నాడని తెలిసింది. ఏయ్ చెప్పవేమిటే వాడు అడిగిన దానికి? మీరు నోరు మూసుకోండి. అమ్మా, ఎన్నాళ్ళు మా నాన్న నోరు మూయించావు, కానీ ఇవాళ నిజం తెలిసిన నా నోరు మూయించడం నీ తరం కాదు. ఎంత తీసుకున్నావు? నేను చెప్పనా? కరెక్ట్ గా 2,66,666 రూపాయల 66 పైసలు తీసుకున్నానని ఆ రోజు బాకా ఊదేవదిటే. చెప్పవే? చెప్తానండి, చెప్తాను. చూడు రవి, నేను వరకట్నం అంటూ తీసుకోలేదు బాబు. నువ్వు పుట్టిన నాటి నుంచి ఇవాల్టి వరకు నిన్ను చదివించి పెంచి ఒక హోదా వచ్చేలా చేసి నీకు ఉద్యోగం వచ్చేదాకా అయిన ఖర్చు మాత్రమే మీ నాన్న చేత లెక్క రాయించాను. ఒక్క పైసా తగ్గకుండా అది మాత్రమే తీసుకున్నాను. ఇంతకీ అదంతా ఎవరి కోసంరా? నీ కోసం, నీ సుఖం కోసమేగా. నీలాగే స్వార్థంతో ప్రతి తల్లి కన్నబిడ్డకు పట్టిన పాల కూడా లెక్క అయితే మొదలెడితే ఈ దేశంలో ఏ మగాడు పెళ్లి మాట ఎత్తడు, బ్రహ్మచారిగానే ఉంటాడు. ఎందుకు ఎందుకు తీసుకున్నావు? వరకట్నం ఎందుకు తీసుకున్నావు? తీసుకోవడానికి చేతులున్నాయే గాని చెప్పడానికి నోరు రాదురా. నన్ను అడుగు, నే చెప్తా. ఎంత తీసుకున్నారు? 3 లక్షల్ని పెళ్లికని తీసుకుంది. ఎవరిచ్చారు? ఇంకెవరు? నా చెల్లెల కొడుకు ప్రతాప్. జ్యోతి, జ్యోతి, రావేటు అన్ని వింటూ కూడా గుండ్రాయిలా అలా నుంచుంటావేమే? ఈ సంగతి నీకు ముందే తెలుసుకోవడం నాకెందుకు చెప్పలేదు? నాకేమీ తెలియదండి, ప్రమాణ పూర్తిగా అంటున్నాను. నిజంగా నాకేమీ తెలియదండి. ఎక్కడి నుంచి తెచ్చాడా మీ అన్నయ్య 3 లక్షలు? దోపిడీ చేశాడా? దొంగతనం చేశాడా? ఎలా పట్టుకొచ్చాడా డబ్బు? నాకేమీ తెలియదండి. నేను అబద్ధం ఆడలేదు, నా మాట నమ్మండి. ఎంతకాలం నేను అందరినీ నమ్మే ఇలా అయ్యాను. నీ గురించి నాకంతా తెలుసు. ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా ఈ సమాజంలో తలెత్తుకు తిరుగుతున్న నన్ను మీరంతా కలిసి తల దించుకునేట్టు చేశారు. నేను సాధించిన గౌరవం, పరువు, మర్యాద గంగపాలు చేశారు. అమ్మా, ఆ పాపిచ్చు డబ్బు నాకు అక్కర్లేదు. మర్యాదగా చెప్తున్నాను, ఆ క్యాష్ ని, దానికి సంబంధించిన మనిషిని తక్షణం ఇంట్లోంచి గింటాయి. అమ్మా, వీళ్ళన్నయ్య ఇచ్చిన 3 లక్షల రూపాయల్లో ఒక్క పైసా కూడా మిగిల్చకుండా దీని మొహాన విసిరిగొట్టి బయటికి గింటాయి, లేదా నా శవమే ఇక్కడ ఉంటుంది.